హలో డెవలపర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెక్యూరిటీ సెషన్. సో కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మన ఈ పైథాన్ ఫుల్ కోర్స్ అనేది ప్రతి టాపిక్ని కవర్ చేసుకుంటూ అండ్ ప్రతి టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేస్తాం. సో మన పైథాన్ ఫుల్ కోర్సు చాలా క్లియర్గా అండ్ ప్రతి టాపిక్ని టచ్ చేస్తూ దాని మీద ప్రాబ్లమ్స్ చేస్తూ ఎగ్జాంపుల్స్ కూడా చాలా చేస్తాం. సో అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు అండ్ క్లారిటీగా ఉంటుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గో. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సెక్యూరిటీ సెషన్. ఈరోజు మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిజన్ మేకింగ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ డెసిజన్ మేకింగ్ గురించి చూద్దాం. ఇందులో మనం ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనం కాన్సెప్ట్స్ అయితే నేర్చుకున్నాం. సో ప్రతిదీ కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకున్నాం, ఎగ్జాంపుల్ కూడా చేసాం. బట్ ఇప్పుడు మనకి మెయిన్గా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం అంటే మెయిన్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది బాగా రావాలి. ఎట్లా సాల్వ్ చేయాలి, ప్రాసెస్ ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లమ్. సో ఇచ్చిన ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి బాగా అర్థమయ్యే విధంగా. అండ్ సెకండ్ వన్, ద ప్రాబ్లమ్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. అంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డైరెక్ట్గా చేసేస్తాం, బట్ పెద్ద ప్రాబ్లమ్స్ రాసేటప్పుడు మనం ఆ ప్రాబ్లమ్ని చిన్న చిన్న పార్ట్స్ కింద డివైడ్ చేసి సాల్వ్ చేస్తాం. సో దాని గురించి కూడా చూద్దాం. థర్డ్ వన్ వచ్చేసరికి ఐడెంటిఫై ఇన్పుట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ కేర్ఫుల్లీ. అంటే ప్రాబ్లం యొక్క ఇన్పుట్స్ని అండ్ మనకి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్స్ని మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి లిటరల్ థింకింగ్. అంటే లాజిక్గా ఆలోచించాల్సి ఉంటుంది, అంటే ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి డిక్రీజ్ ద లైన్స్ ఆఫ్ కోడ్. అంటే వీలైనంత వరకు తక్కువ లైన్స్లోనే కోడ్ని రాయడానికి చూడాలి వీలైనంత వరకు. సో మనం ఇప్పుడు ప్రాబ్లమ్ సాల్వింగ్లో 3 లెవెల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్. ఇప్పుడైతే మనం ఫస్ట్ లెవెల్ అయితే స్టార్ట్ చేద్దాం. అంటే ఇందులో బేసిక్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే మనం డోస్ పెంచుతాం. అండ్ ఫస్ట్ ప్రింట్ ఏ చెక్ రివిజన్. ఏంటి బ్రో ఇంత సింపుల్ ప్రాబ్లమ్ అనుకోకండి, ఎందుకంటే ముందుకి డోస్ పెంచుతాం అండ్ స్టార్టింగ్ నుంచి లెవెల్ పెంచుకుంటూ వెళ్దాం. అండ్ ఫస్ట్ మనం ప్రింట్ ఏ చెక్ రివిజన్ అనే ప్రాబ్లమ్ రాద్దాం. విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేసా. సో దీనికంటే మనం ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేద్దాం. సో లెవెల్ 1 ప్రాబ్లమ్స్ కాబట్టి లెవెల్ 1 అని రాద్దాం. లెవెల్ 1 అనే ఒక ఫోల్డర్ని అయితే క్రియేట్ చేశాను. దీంట్లో ఒక ఫైల్ అయితే క్రియేట్ చేద్దాం. level.py అనే ఫైల్ అయితే క్రియేట్ చేసాం. సో ఇందులో అయితే రాదు ఇప్పుడు ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, ప్రింట్ ఏ చెక్ రివిజన్. కాబట్టి ఇది బేసిక్ కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు. ప్రింట్ డబుల్ కోట్స్ లోపల చెక్ రివిజన్ అని పెడతాం. ఓకే, ప్రింట్ చెక్ రివిజన్. సో డైరెక్ట్గా ప్రింట్ చేస్తే మనకి ప్రింట్ అయిపోద్ది. అండ్ చెక్ రివిజన్ అనేది ప్రింట్ అయింది కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సమ్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే యూజర్ నుంచి 2 నెంబర్స్ తీసుకొని వాటిని సమ్ చేద్దాం. ఓకేనా, ఇవి ఆల్రెడీ మనం చేసాం ముందు. సో మనం ఫస్ట్ యూజర్ నుంచి 2 నెంబర్స్ అయితే అడగాల్సి ఉంటుంది. సో దానికోసం n1 ఈజ్ ఈక్వల్ టు ఇంపుట్ ఆఫ్ ఎంటర్ ద n1 వాల్యూ. ఓకే, అలానే సేమ్ మనం సెకండ్ ఇంకొక ఇన్పుట్ కూడా అడుగుదాం. n2 ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ సో ఎంటర్ ద n2 వాల్యూ. ఓకే, 2 ఇన్పుట్స్ని అయితే అడిగా. ఆ రెండింటిని సమ్ ఆఫ్ అన్నాడు కాబట్టి ఆ రెండింటిని కలిపిడమే. సో మనం వీలైనంత వరకు తక్కువ కోడ్లో మనం సాల్వ్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా ప్రింట్ చేసేద్దాం. ప్రింట్ అనేది పెట్టాను. సో ఈ ల్యాబ్లో సమ్ అని పెడదాం. సమ్ అని ఒక స్ట్రింగ్ తీసుకుందాం, ఎందుకంటే సమ్ అని ప్రింట్ అవ్వడానికి. సమ్ ఈ గ్యాప్ ఇద్దాం. ఈ తర్వాత ఇక్కడ మనం ఒక కామ పెట్టాల్సి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ కాబట్టి. సో ఇక్కడ n1 ప్లస్ n2 అని ఇచ్చేద్దాం. అంటే డైరెక్ట్గా ప్రింట్ లోపల సమ్ అండ్ కాలం ఇచ్చి గ్యాప్ ఇచ్చి n1 ప్లస్ n2 అనేది ఒక ప్రింట్ అయిపోద్ది. ఇదే కదా సమ్ అనేది. సో ఒకసారి కంట్రోల్ సేవ్ చేశాను, రన్ చేద్దాం. ఎంటర్ ద n1 వాల్యూ అని అడిగింది. ఒక 30 ఇద్దాం. ఓకే, n2 వాల్యూ అడుగుతుంది 40 ఇద్దాం. సో 70 అని ఇచ్చింది. సో సమ్ ఆఫ్ 2 వాల్యూస్ ఎలా చాలా అర్థం కదా. ఇలానే మొత్తం ఆపరేటర్స్ అన్ని ఇలానే చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్. అంటే 2 నెంబర్స్ని తీసుకొని ఆ లోపల మనం ఏది పెద్ద అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది, అంటే ఏది పెద్దదో చూపించాల్సి ఉంటుంది.
సో ఒకసారి ఆలోచించండి ఎలా చేయాలో. కొంచెం కొంచెం టఫ్ అనిపిస్తుంది ఇది. ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్, అంటే తీసుకున్న 2 నెంబర్స్లో లార్జెస్ట్ ఏదో చెక్ చేయాలి. ఓకేనా? ఇక్కడ మనం ఫంక్షన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకు ఆల్రెడీ సింటెక్స్ తెలుసు, డెఫ్ అని పెడతాం. ఇక్కడ మనం డిఫరెంట్ ఫంక్షన్ ఒక నేమ్ అయితే పెట్టుకుంటాం. లార్జెస్ట్ నెంబర్ అనే ఒక ఫంక్షన్ నేమ్ అయితే తీసుకున్నాం. సో ఇక్కడ మనం పారెంథసిస్ పెట్టి ఈ లోపల num1 num2 ఇవి ఏంటి పారామీటర్స్. ఓకేనా? పారామీటర్స్ తీసుకుంటాం. తర్వాత తెలుసు కదా కాలం పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం డెఫ్ అని పెట్టి తర్వాత ఫంక్షన్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఆ లోపల పారెంథసిస్ లోపల మనం పారామీటర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ కాలం పెట్టేసా. వీటి యొక్క ఆర్గ్యుమెంట్స్ కింద ఫంక్షన్ కాల్ జరిగేటప్పుడు ఇస్తాం. ఓకేనా? అప్పుడు చూద్దాం. అండ్ ఇక్కడ మనం కండిషన్స్ రాద్దాం, అంటే ఇఫ్ కండిషన్స్ రాద్దాం. ఓకేనా? ఎందుకంటే చిన్నదా పెద్దదా చెక్ చేయాలి కదా. సో దానికోసం కండిషన్స్ ఏంటి, మనం అప్పుడే కండిషన్ స్టేట్మెంట్ చూసాం. ఇఫ్ అని ఇస్తాం, ఇక్కడ కండిషన్ రాయాలి. కండిషన్ ఏంటి? num1 గ్రేటర్ దెన్ num2. సో కాలం పెడదాం. అంటే num1 అనేది num2 కన్నా పెద్దదైంది అనుకో, అప్పుడు ఫంక్షన్ కాల్కి రిటర్న్ పంపించమన్నాం. ఏంటి? num1 పంపించమన్నాం. అంటే num1 పెద్దది కదా, అప్పుడు num1 వెళ్ళిపోద్ది కాబట్టి num1 ఆటోమేటిక్గా పెద్దదని చెప్పేస్తుంది. సో రిటర్న్ వాల్యూ ఎలా పంపిస్తాం? రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు num1. ఓకేనా? ఇప్పుడు ఒకవేళ num1 పెద్దది కాలేదనుకో, num2 పెద్దదైంది అనుకో, డైరెక్ట్గా ఎల్స్ కండిషన్ రాదు. ఎల్స్ కాలం ఇచ్చి డైరెక్ట్ కిందన రిటర్న్ వాల్యూ num2 పంపిద్దాం. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఫస్ట్ మనం ఇఫ్ కండిషన్లో num1 అనేది పెద్దది అయ్యింది అనుకో, num2 కన్నా పెద్దది అయింది అనుకో, కండిషన్ ఓకే అయింది అనుకో, ట్రూ అయింది అనుకో, అప్పుడు రిటర్న్ వాల్యూ num1 అనేది కిందకి వెళ్తుంది, అంటే ఫంక్షన్ కాల్కి వెళ్తుంది. అదే ఎల్స్ అనేది ఒకవేళ ఇది కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, ఎల్స్లో చెక్ చేస్తుంది, డైరెక్ట్గా మనకి num2 అనేది పెద్దది అవుతుంది కదా ఆటోమేటిక్గా, అది కిందకి వెళ్తుంది. సో ఇక్కడ మనం చెక్ చేద్దాం. ఇక్కడ ఫంక్షన్ కాల్ చేయాల్సి ఉంటుంది. మనం ఫంక్షన్ కాల్ డైరెక్ట్ చేసే కన్నా అక్కడ ఒక వేరియబుల్ లోపల స్టోర్ చేద్దాం. ఫంక్షన్ కాల్ అనేది లార్జెస్ట్ అని అడుగుతాను. ఇక్కడ లార్జెస్ట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ లోపల మనం ఫంక్షన్ కాల్ రాస్తాం కదా, ఏంటి తెలుసుకుని ఆల్రెడీ ఫంక్షన్ నేమ్ రాసి మళ్ళీ పారాంథసిస్ పెట్టి ఆ లోపల ఆర్గ్యుమెంట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏంటి? లార్జెస్ట్ నెంబర్ అని పెట్టాను. ఇందులో పేరెంట్స్ లోపల ఆర్గ్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే n1 వాల్యూ n2 వాల్యూ ఇద్దాం, num1 వాల్యూ num2 వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. బట్ మనం ప్రతిసారి మార్చాలంటే మనం ఇన్పుట్స్ అడుగుదాం, అంతే కదా, ఇన్పుట్స్ అడుగుదాం. సో దానికన్నా ముందు ఇక్కడ కూడా num1 ఇచ్చేస్తాను, num2 అని ఇచ్చేస్తాను. సో ఇవి మనం మార్చుకుని డైరెక్ట్గా ఇన్పుట్ అడుగుదాం. ఓకేనా? సో దానికోసం దీని మీదనే మనం అడగాల్సి ఉంటుంది. num1 ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ enter the num1 వాల్యూ. ఓకేనా? మళ్ళీ num2 వాల్యూ కూడా అడుగుదాం. ఓకే, ఇక్కడ మనం సెకండ్ ఇన్పుట్ అయితే అడుగుదాం. num2 ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ enter the num2 వాల్యూ. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. num1 వాల్యూ అడుగుతాం, num2 వాల్యూ అడుగుతాం. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లోపల అవి వచ్చి చేరితే సీదా ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు ఈ లార్జెస్ట్ నెంబర్ ఫంక్షన్ ఎక్కడ ఉంది, ఇక్కడ కాబట్టి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఇక్కడ num2లో సేవ్ అవుతాయి. అప్పుడు మనకి కండిషన్ ఓకే అయితే రిటర్న్ వాల్యూ కింద, అంటే రిటర్న్ వాల్యూ ఎక్కడికి వస్తుంది? రిటర్న్ వాల్యూ ఈ లార్జెస్ట్లోకి కదా వస్తుంది. ఫంక్షన్ కాల్ ఇక్కడ కదా, ఈ లార్జెస్ట్లోకి num1 వస్తుంది. ఇది num1 అనేది పెద్దది కాదనుకో, డైరెక్ట్గా num2 అనేది పెద్దది. సో ఈ రిటర్న్ వాల్యూ num2 అనేది లార్జెస్ట్లోకి వస్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ కొట్టేయడమే, ప్రింట్ ఆఫ్, ఇక్కడ మనం లార్జెస్ట్ నెంబర్ అని రాద్దాం. నంబర్ ఈజ్ అని పెట్టి గ్యాప్ ఇచ్చి ఒక కాలం పెడదాం, గ్యాప్ ఇద్దాం. ఇక్కడ ప్రింట్ అవ్వమని, అంటే ఇక్కడ మనం ప్రింట్ చేయాలి లార్జెస్ట్ అనేది. సో కామా పెట్టి లార్జెస్ట్ అనేది ప్రింట్ చేద్దాం. అంటే డైరెక్ట్గా మనం ఇచ్చిన వాల్యూస్లో ఏది పెద్దదో చెప్పేస్తుంది. చూడండి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, బట్ ఈజీ, మీకు అర్థమైతే ఖచ్చితంగా ఈజీ. ఇప్పుడు రన్ చేద్దాం. సో ఎంటర్ ద num1 వాల్యూ అన్నాడు. ఇక్కడ 50 తీసుకుందాం ఎగ్జాంపుల్, అండ్ ఎంటర్ చెక్ చేసాను. num2 అడుగుతుంది, ఇక్కడ 30 వేద్దాం. రూల్గా మనకి ఏది పెద్దది? 50 పెద్దది కాబట్టి మనకి 50 పెద్దదని చూపించాలి. చూసారా, లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 50 అని ఇచ్చింది.
సో ఇంకోసారి మనం రన్ చేసి చూద్దాం. నమ్1 వాల్యూ ఏదో 46 ఇచ్చాను, నమ్2 వాల్యూ 12 ఇచ్చాను. సో 46 పెద్దదని ఇచ్చింది. సో ఇంతే, ప్రోగ్రామ్ చాలా ఈజీగా ఉంటాయి. ముందుకు వెళ్తే చిన్న కొంచెం టఫ్గా ఉంటాయి, కానీ మ్యాక్సిమం ఐడియా నీట్గా ఐడియాలజీ ఉంటే మాత్రం సింపుల్గా తేల్చవచ్చు. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. సో మనం ముందు ఫైండ్ ద లార్జెస్ట్ ఆఫ్ 2 నెంబర్స్ చేసాం కదా, ఇక్కడ చెక్ ఈవెన్ ఆర్ ఆడ్ అనే ఒక ఈ ప్రాబ్లం అయితే వదిలేసాం. ఇప్పుడు ఇది చేసేద్దాం, చెక్ ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, ఇది నేను క్లియర్ చేసేస్తా. ఇప్పుడు మనకి ఇన్పుట్స్ కావాలి, ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి. మనం ఈవెన్ ఆర్ ఆడ్ అనేది చెక్ చేయాలంటే మనకి కూడా ఇచ్చిన నెంబర్ కాబట్టి ఒక ఇన్పుట్ అడగాలి. సో దానికి తెలుసు కదా, n ఈజ్ ఈక్వల్ టు తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద n వాల్యూ. ఇది కమెంట్ అయితే అడుగుతాం. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించాల్సి ఉంటుంది. ఇన్పుట్ అడుగుతాం, ఓకే ఈవెనా ఆడా అని అడిగింది. సో ఈవెనా ఆడా అంటే ఎలా చేస్తాం? ఇప్పుడు మనం కండిషన్ స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇఫ్ అని కండిషన్ రాద్దాం. ఇఫ్ రాసిన కండిషన్ ఏంటి, ఎన్ఎన్ఎన్ వాల్యూ, ఎన్ఎన్ఎన్ నెంబరు మాడ్యులస్ 2 అంటే ఎన్ని 2తో డివైడ్ చేసేటప్పుడు మనకి ఏం రావాలి, ఈజ్ ఈక్వల్ టు. ఆల్రెడీ మనకి తెలుసు, ఇవి ఆపరేటర్స్లో నేర్చుకోండి. ఈజ్ ఈక్వల్ టు అని పెడితే లెఫ్ట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ అని అర్థం. సో n మాడ్యులస్ ఆఫ్ 2 చేసినప్పుడు మనకి వాల్యూ ఏమొచ్చింది అనుకున్నాం, 0 వచ్చింది అనుకో, అది ఈవెన్. అంటే ఎంత డివైడ్ చేసినప్పుడు కిందన రిమైండర్ అంటుంది తెలుసా, రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకో, అది 2తో డివైడ్ అవుతుంది, అంటే ఇది ఈవెన్ అని అర్థం. సో ఇది కండిషన్. ఇఫ్ కండిషన్ చూసారు కదా, n మాడ్యులస్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే రిమైండర్ 2తో డివైడ్ చేసినప్పుడు నెంబరు రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకో, ఈ కండిషన్ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. అప్పుడు ఇక్కడ ప్రింట్ చేద్దాం మనం. ప్రింట్ ఇప్పుడు ఇక్కడ రాసాను డైరెక్ట్గా, n ఈజ్ ఈవెన్ నెంబర్. ఓకే, n ఈజ్ ఈవెన్ నెంబర్ అంటే ఇచ్చిన నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఒకవేళ కాదనుకో, ఆటోమేటిక్ ఇఫ్ కాకపోతే ఏంటి, ఎల్స్లో రాసేద్దాం, కాలం పెట్టేద్దాం. ఇక్కడ మనం ఎల్స్ ఏం రాయాలి, ప్రింట్ రాసేద్దాం డైరెక్ట్గా. అంటే ఈవెన్ అవ్వకపోతే డైరెక్ట్ రాడే కదా, అంతే. n ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఇంతే, ప్రోగ్రామ్స్ అనేవి ఇలాగే ఉంటాయి. ఇవి సింపుల్గా ఉన్నాయి, ముందు కొంచెం టఫ్గా ఉంటాయి అంతే. ప్రోగ్రామ్స్ చాలా ఈజీ. ఇప్పుడు ఈ కండిషన్ అనేది ఓకే అయితే ప్రింట్ n ఈజ్ ఈవెన్ అని వస్తుంది, ఒకవేళ అవ్వకపోతే ఆడ్ అని వస్తుంది. సో మనం ఇచ్చే వాల్యూస్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ప్రింట్ చేసా, ఎంటర్ ద n వాల్యూ నేను సపోజ్ నేను 32 అంటాను. మనం ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, మామూలుగా 32 అనేది ఈవెన్. సో మనకి ఇట్ ఈజ్ ఈవెన్ అంటే రావాలి. ఎంటర్ క్లిక్ చేశాను, n ఈజ్ ఈవెన్ అని వస్తుంది, ఈవెన్ నెంబర్ అని వస్తుంది. ఓకేనా, ఒకవేళ మనం ఇంకోసారి రన్ చేసి ఇక్కడ 5 అనేది ఉందాం, ఇది ఆడ్ అని రావాలి. n ఈజ్ ఆడ్ నెంబర్. ఓకే, ఇక్కడ ఏది పెడితే అది. ఓకేనా, ఇక్కడ మనం ఇంకొక ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఓకే, అర్థమైంది కదా, ఈవెన్ ఆర్ ఆడ్ చెక్ చేయడం. నెక్స్ట్ చూద్దాం. సో ఇది చేస్తాం, డి కూడా చేస్తాం, ఈ చేద్దాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. సింపుల్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అంటే ఏంటి, కొత్తగా ఉంది అనుకోకండి. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం సింపుల్ ఇంట్రెస్ట్ని క్యాల్కులేట్ చేయడం, అంటే వడ్డీ లెక్కలు అంటాం. ఆల్రెడీ మనం చేసాం. దీని లాజిక్ మనకి తెలియాలి ఫస్ట్. అంటే మ్యాథమెటిక్స్లో మనం ఎలా సాల్వ్ చేసేవారు ఇంట్రెస్ట్ని, PTR/100 అనే ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా, PTR/100. సో దాన్ని యూజ్ చేసుకుని ఇప్పుడు ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఇంకొక ఫోల్డర్ అయితే క్రియేట్ చేద్దాం దీనికోసం. ఓకేనా, ఇంట్రెస్ట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసా. దీని లోపల మనం ఫైల్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది, PTR.py. ఓకేనా, ఫైల్ అనేది క్రియేట్ చేసా. సో ఇందులో రాదు, ఇందులో అయితే ప్రాబ్లం రాదు. అంటే PTR/100 అంటే ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ఇందులో P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం, R అంటే రేటు. ఓకేనా, ఇవేంటో చూద్దాం ఎలా. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్పుట్స్ అయితే కావాలి. అంటే అసలు ఎంత అంటే P, ప్రిన్సిపల్ ఎంత, రేట్ అంటే ఎంత పర్సెంట్ అంటే 1 రూపీ 2 రూపీస్ అని అడిగితే చూస్తాం, అది రేట్ అంటే. అండ్ టైం అంటే ఎన్ని సంవత్సరాలు, లేదా నెలలు కాబట్టి మనం లెక్క చేస్తాం, ఎన్ని నెలలు అని అర్థం. ఓకేనా, ఇక్కడ చెక్ చేద్దాం. ఫస్ట్ మనం
3 ఇన్పుట్స్ అయితే అడగాల్సి ఉంటుంది పీటీఆర్. ఓకే, ఫస్ట్ పి ఈజ్వల్ టు పి అంటే ప్రిన్సిపల్ వాల్యూ ఎంతో అడుగుదాం. ఇంటి కాదు ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ ఫ్లోట్ వాల్యూ వాడాల్సి ఉంటుంది. అంటే కరెక్ట్గా నెలలు అనేవి నెల 15 రోజులు అనొచ్చు, లేదా 15 అసలు అడిగేటప్పుడు ఫుల్గా 1000 రూపీస్ కాకుండా 1000 పాయింట్ పైసలు కూడా అడగొచ్చాము. సో అందుకే మనం ఫ్లోట్ అనేది యూజ్ చేద్దాం. ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద ప్రిన్సిపల్ వాల్యూని అడిగాం. ఓకే, సో నెక్స్ట్ మనం టీ ఇప్పుడు టైం అంటే చూద్దాం. టైం ఎన్ని నెలలని అడగాలి కదా. ఓకేనా, సో దానికోసం ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్, ఇక్కడ మనం ఎంటర్ ద టైం ఎంతో అడగాలి. టైం అడిగేసాం. టైం ఇక్కడ ఇన్ మంత్స్ అని అడిగాం. అంటే మనం మంత్స్కే కదా, నెలకే కదా వడ్డీలు అనేవి లెక్కెడతాం. సో ఎన్ని మంత్స్ అని అడిగాం. అండ్ నెక్స్ట్ ఆర్ అంటే రేటు, అంటే 1 రూపీ వడ్డీయా 2 రూపీస్ వడ్డీ అని అర్థం. రేటు ఇక్కడ కూడా ఫ్లోట్ అనేది వాడతాం. ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద రేట్ ఇన్ రూపీస్. ఓకే, రేట్ అని అడిగితే సరిపోతుంది. ఆ 1 రూపాయ 1.5 రూపాయ సంథింగ్ అంతేనా మనం వడ్డీ అనేది ఇవ్వచ్చు 100 రూపాయలకి. సో ఇప్పుడు మనం PTR/100 అనే ఒక ఫార్ములా అయితే రాయాల్సి ఉంటుంది. దాన్ని మనం ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అనే ఒక వేరియబుల్ అయితే తీసుకుందాం. సో ఇక్కడ గ్యాప్ ఇచ్చాను, ఇవ్వకూడదు, అలాగా అండర్స్కోర్ ఇవ్వాలి. ఓకేనా, ఈ లోపల మనం PTR/100 అంటే దానికోసం మనం PTR. సో ఈ మూడింటికి హోల్ డివైడెడ్ బై కాబట్టి మనం వీటికి పారెంథసిస్ లోపల పెడదాం. ఓకేనా, ఈ లోపల పెట్టి డివైడెడ్ బై కొట్టి, సో డివైడెడ్ బై 100. సో చూసారా ఫామ్ ఎలా రాసాను, అలా రాయాలి. అండ్ ఇప్పుడు ప్రింట్ చేసేద్దాం డైరెక్ట్గా. ప్రింట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్, సో ఇక్కడ రాద్దాం సింపుల్ ఇంట్రెస్ట్ అని, అక్కడ వాల్యూ ఇచ్చేస్తుంది. ఓకేనా, సింపుల్ ఇంట్రెస్ట్ సేవ్ చేసి రన్ చేద్దాం. చూసారు కదా, ఫస్ట్ మనం 3 వాల్యూస్ ఇన్పుట్ అడిగాం. అంటే ప్రిన్సిపల్ లాస్లో టైము అంటే ఎంత టైం అనేది, రేట్ అంటే ఎంత వడ్డీ అంటే రూపాయ 2 రూపాయల వడ్డీ అని 100 అని అర్థం. సో సింపుల్ ఇంట్రెస్ట్ PTR/100 ఇప్పుడు ప్రింట్ చేస్తాను. ఇప్పుడు డైరెక్ట్గా సో నేను అసలు 10,000 ఇచ్చాను అనుకోండి, 10,000 ఇచ్చాను. అండ్ ఎన్ని మంత్స్, ఒక టూ ఇయర్స్ అని తీసుకున్నాను. 2 ఇయర్స్ అంటే 24 మంత్స్. ఓకేనా, రేట్ ఎంత 1 రూపీ అండ్ 2 రూపీస్ వడ్డీ, అంటే 100కి 2 రూపాయల వడ్డీ అని చెప్పి 2 రూపీస్ అని ఇచ్చాను. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ 4,800 రూపాయలు పడింది. అంటే 10,000కి 2 సంవత్సరాలకి 2 రూపాయల వడ్డీ లెక్కన 4,800 మనకి ఇంట్రెస్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అని అర్థం. ఓకేనా, అలానే ఇంకోటి చెక్ చేద్దాం. ఇప్పుడు 5,000 తీసుకున్నాం, 5,000. ఓకే, ఎన్ని మంత్స్, 1 మంత్ 1 ఇయర్ తీసుకున్నాం, అంటే 12 మంత్స్ ఇచ్చాను. ఇక్కడ రేట్ ఎంత 1 రూపీ ఇద్దాం. 1 రూపీ 600 రూపాయలు వడ్డీ పడింది 1 ఇయర్కి 5,000కి. ఓకేనా, ఇంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో హెచ్ వచ్చేసరికి చెక్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ 0. సో నేను ఆల్రెడీ ఇఫ్ అండ్ కండిషన్లో ఈ ప్రాబ్లం చేస్తాను. సో మనకి ఇప్పుడు టైం వేస్ట్. సో ఇది మీరు చెక్ చేయండి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఇది ఒక ఎగ్జాంపుల్ కింద చూస్తాం. సో ఇప్పుడు టైం వేస్ట్ కాబట్టి మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. ఇఫ్ కండిషన్, ఎలిఫెంట్ కండిషన్ అండ్ ఎల్స్ అంటే ఈ మూడింటిని కండిషన్స్ చేసి చెక్ చేయండి. ఇదైతే మీరు చేయండి. ఓకేనా, మర్చిపోకండి, ఇది మీరైతే చేయాల్సి ఉంటుంది. ఇది మీకు అసైన్మెంట్ కింద. అండ్ లాస్ట్ చూద్దాం, ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ నెంబర్. ఓకే, మళ్ళీ వేస్ కూడా ఓపెన్ చేస్తా. ఇందులోపల ఫైండ్ ద స్క్వేర్ ఆఫ్ నెంబర్ అంటే ఒక నెంబర్ అనేది యూజర్ నుంచి తీసుకుంటే దాని యొక్క స్క్వేర్ ఏంటో తెలియదు. అంటే 2 అంటే 2 2 = 4. ఓకే, 2 స్క్వేర్ 4. ఒక 3 అనుకో, 3 స్క్వేర్ ఏంటి 6 కాదు 9, 3 3 = 9. ఓకే, అలాగా 4 అంటే 16 అలా. ఇప్పుడు చెక్ చేద్దాం. అండ్ మనకు ఒక ఇన్పుట్ కావాలి కదా. సో n = int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద n వాల్యూ. ఓకేనా,
n వాల్యూ ఏంటో చూద్దాం. అంటే మనం డైరెక్ట్గా ప్రింట్ చేసేవచ్చు డైరెక్ట్, అంటే సింపుల్గా లైన్ ఒకే లైన్లో తేల్చాలి కాబట్టి. ఇప్పుడు n అనే వాల్యూ పెడతాను. మనం ఆల్రెడీ తెలుసు ఒక స్టార్ పెడితే ఇంటూ అని, 2 స్టార్లు పెడితే స్క్వేర్ అయిపోద్ది. ఓకేనా, అక్కడ 2 ఇవ్వాలి మనం, n స్క్వేర్ n పవర్ 2 కదా పెడతాం. ఇక్కడ n 2 స్టార్లు పెట్టి 2 అని ఇస్తాం. మనం ఏ వాల్యూ ఇస్తే దాని ఒక స్క్వేర్ అనేది ఇచ్చేస్తుంది. ఓకేనా, ఓకే రన్ చేశాను. ఎంటర్ ద n వాల్యూ 2 అని వెళ్తాం. ఫస్ట్ మనకి అవుట్పుట్ ఏం రావాలి, 4 రావాలి. సో 4 వస్తుంది. మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం. ఇక్కడ 5 పెడదాం. ఇప్పుడు మనం ఏం రావాలి, 25 రావాలి. చూద్దాం, 25 వచ్చింది. ఇంకోటి రన్ చేద్దాం. ఇక్కడ పెద్ద వాల్యూ 34 స్క్వేర్ కావాలి నాకు. ఎంటర్ క్లిక్ చేయగానే 1156 వస్తుంది. ఇంకోటి ఇక్కడ 12 అనేది వేద్దాం. సో 144 వస్తుంది. అంతే, స్క్వేర్ ఎంత సింపుల్గా ఉంది చూసారా, స్క్వేర్ వెల్కమ్ అంటే సింపుల్ ప్రాబ్లమ్స్. అండ్ నెక్స్ట్ లెవెల్ 2 అంటే కొంచెం టఫ్గా ఉంటుంది, బాగా ఆలోచించాల్సి చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అవి చూద్దాం. అండ్ మీరైతే ప్రాక్టీస్ చేయండి, నోట్స్ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్ లోపల. సో డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.